పరం శాంతి. మీకు క్షమాపణ లభించకపోతే మీరు కర్మబంధం నుండి విముక్తి పొందలేరా? మీరు కర్మబంధం నుండి విముక్తి అవుతారు, కానీ ఎలా అంటే మీకు క్షమాపణ లభించినా కూడా కర్మబంధం నుండి ముక్తి అవుతారని గ్యారంటీ లేదు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని క్షమించినా క్షమించకపోయినా కర్మబంధం అవుతుందని, శిక్ష అనుభవించాలనే గ్యారంటీ కూడా లేదు. ఒకవేళ మిమ్మల్ని క్షమించినా మీరు కర్మబంధం నుంచి విముక్తి అవుతారనే గ్యారంటీ కూడా లేదు. ఒకవేళ క్షమించకపోయినా కర్మబంధం అలాగే కొనసాగుతూ ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. సారంగా చెప్పాలంటే ఎవరో మనల్ని క్షమించాలని ఎదురు చూడడం అవసరం లేదు. ఎందుకంటే కర్మ విమోచనం అనేది మీ యొక్క భావము, చైతన్యము, సంకల్పము ద్వారా జరుగుతుంది, కానీ ఇతరుల ప్రతిక్రియ ద్వారా జరగదు. ఎవరో మనల్ని క్షమిస్తేనే మనం విముక్తి పొందుతామన్న భావన వల్ల మనం అంతర్గతంగా క్షోభపడుతూ ఉంటాము. అదే మనకి కర్మబంధనంగా మారుతుంది. అలా పశ్చాత్తాపంలో మనసు రగిలిపోతూ ఉంటే మనం ఈ భూమిని విడిచిపెట్టి ఇక్కడి నుండి విముక్తి పొందలేము. ఎందుకంటే ఈ లోకం యొక్క వైబ్రేషన్లో మన భావాలే మనల్ని అడ్డుకుంటాయి. ఇప్పుడు మనం దీనిని ఆధ్యాత్మిక వేదాంతం మరియు సూక్ష్మ విజ్ఞానం ద్వారా అర్థం చేసుకుందాం. అసలు ఎవరైనా క్షమించాలని మనకు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మన ఈగో, అహం దెబ్బతినడం వల్ల అలా అనిపిస్తుంది. త్వరగా క్షమిస్తే బాగుండు అనిపిస్తుంది. ఎలాగైనా ఆ వ్యక్తి మనకు క్లీన్ చిట్ ఇస్తాడని, అప్పుడే మనం స్వేచ్ఛగా విముక్తులు అవుతామని అనుకుంటాం. అనగా నువ్వేమి తప్పు చేయలేదు, దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, దానిని వదిలేయి అని చెప్పినప్పుడే మనం విముక్తులు అవుతాం అనుకుంటే అది తప్పు ధోరణి. ఎందుకంటే మన జీవితంలో ప్రతి ఒక్కరితో మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు. మన ఆత్మస్థాయికి లేదా జ్ఞానస్థాయికి తగిన వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ముఖ్యంగా కర్మబంధాలతో మన జీవితంలోకి వచ్చిన వారు మనకంటే విభిన్నమైన ఆలోచన ధోరణి కలవారుగా ఉంటారు. జ్ఞాని ఆత్మలు కూడా చాలా భావనాత్మకంగా, సెంటిమెంటల్గా, చాలా ఎమోషన్తో ఉంటారు. వీళ్లకు క్షమాపణ లభించినా కూడా, అనగా జరిగిన విషయం మర్చిపోమని, జరిగిన దానికి బిందువు పెట్టమని చెప్పినా కూడా వాళ్ళ మనసు మాత్రం ఇంకా ఆ బాధతోనే ఉంటుంది. నిజంగా నన్ను క్షమించారా, అప్పుడే నేను విముక్తి అవ్వగలనన్న సందేహం కలుగుతూనే ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి అరుదుగా ఇటువంటి భావన ఉంటుంది. అందుకే బాపూజీ భావనలకు అతీతంగా ఉండమని చెప్తూ ఉంటారు. కాబట్టి బయట ఎవరు ఏం చెప్పారని కాదు, విముక్తి అనేది భావాతీతమైతే, అనగా మన లోపలి పరివర్తనతో మాత్రమే విముక్తి పొందుతాము. పరం శాంతి.